చివరిగా ఈ మధ్య కాలంలోనే ఇంకో మహిళ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఈ మధ్యకాలంలో వెలుగులో ఉన్న మహిళల గురించే నేను అడుగుతున్నా. అనుకోకుండా కవిత గారు అరెస్ట్ అయ్యారు. అది కూడా ఏదో ఇంకేదన్నా స్కామో లేదా కుంభకోణం అంటే అనుకోవచ్చు. మరీ దారుణంగా లిక్కర్ స్కామ్. అంటే అందరు అబ్బాయిలే ఉన్నారు, ఇవిడ ఒకతే లేడీ. దాంట్లో లిక్కర్ స్కామ్లో ఇవిడ అరెస్ట్ అయింది. వాళ్ళ ఆయన్ని కూడా రమ్మన్నారు. రండి బాబు మీరు కూడా ఏదో సమాధానం చెప్పండి. నేను రాను 10 రోజుల దాకా అన్నాడు. వాళ్ళ అన్నయ్య ఏమో ఇది అన్యాయం అక్రమం అంటే నిన్ను కూడా అరెస్ట్ చేస్తా అని ఆవిడ అనింది. ఆవిడ పేరు భానుప్రియ మీనా గారు. గట్టిగా ఉంది ఆ లేడీ. మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తా అని చెప్పి మెడబట్టి లాక్కెళ్ళింది ఢిల్లీ వరకు. ఈవిని ఎలా చూడాలి, ఈ సందర్భాన్ని ఎలా చూడాలి? ఇది కూడానండి కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే ఉంటాయి. ఒక 3 నెలల ముందు షీఈ్ ఎ వెరీ పవర్ఫుల్ లేడీ ఇన్ తెలంగాణ. ఏమండి ఒక 5 నిమిషాల క్రితం బాగానే ఉన్నాడు, మాట్లాడుతూ అని గుండెకి చచ్చిపోయాడు, మైసూర్ హార్ట్ అటాక్ వచ్చింది, అది వచ్చింది ఇది వచ్చింది అంటారు. అంటే ఆ సంఘటన జరిగాక చెప్పుకుంటాం మనము ఇలా జరిగింది అని. పొద్దున కూడా చికెన్ బిర్యానీ తిన్నాడు, ఆ తర్వాత బాదం మిల్క్ తాగాడు, హాయిగా టీవీ చూస్తూ ఉన్నాడు. అరగంట క్రితమే ఫోన్ మాట్లాడానండి, అయ్యో వెంటనే ఫోన్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చిపోయాడని ఇలా చెప్తూ ఉంటారు. అంటే కొన్ని హఠాత్ పరిణామాలకి మనము ఆశ్చర్యచకితులం అవుతాము. కానీ ఇవన్నీ ప్రీ రిటర్న్ కార్డ్స్, అంటే మనకి ముందుగా రాసిపెట్టి ఉంటుంది, అదే జరుగుతుంది. అది తెలిస్తే ప్రతి మనిషి ఐఎమ్ గాడ్ అంటాడు. అందుకని అది ఒక్కటి మాయలో పెట్టి భగవంతుడు అదొక్కటి తెలియకుండా తక్కినవన్నీ తెలిసి తెలియకుండా ఉన్నట్టుగా పుట్టించి వదిలేస్తాడు జీవుల్ని. ఒకటి ఏంటంటే ఇంకా ప్రత్యేకించి ఆ స్కామ్లో ఆవిడ అరెస్ట్ కావడము అనేటువంటిది నిజానిజాలు దానికి సంబంధిత శాఖల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తేలుస్తారు. ఒకవేళ నేరము చేశారు అనేది రుజువైతే దానికి తగిన శిక్షలు ఉంటాయి. ఆవిడ దోషం ఏమీ లేదు, ఆవిడ తప్పేమీ లేదు, ఆవిడ ఈ నేరానికి ఆమెకి ఏ విధమైన సంబంధము లేదు అని తేలిందనుకోండి వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో, చక్కగా గౌరవంగా ఆవిడని తిరిగి ఇంటికి పంపించేస్తారు. అందుకని ఈ ఇన్సిడెంట్ జరగాలని రాసిపెట్టింది జరిగింది అంతే. ఇప్పుడు గాంధీ గారు ఉన్నారు, మహాత్మా గాంధీ. ఆయన అహింసావాది. ఆయన అనేక సత్యాగ్రహాలు చేసి అహింసతోటి మన దేశానికి స్వరాజ్యం రావడానికి పోరాడిన స్వాతంత్ర సమర యోధుడు మహాత్మా గాంధీ, బాపూజీ జాతిపిత. మరి ఆ క్షణం దాకా ఎవరైనా ఊహించారా? ఆయన సబర్మతి ఆశ్రమం నుంచి అలా బయటకు వస్తూ ఉంటే అలా ఎదురుగా ఒక వ్యక్తి వచ్చి దందమని రైఫిల్తో కాల్చి చంపేశాడు. అదే ఎవరైనా ఊహించారా? ఎవరైనా ముందుగా ప్లాన్ చేశారా? వాళ్ళు చేసుకుంటారు, కానీ వీళ్ళకి తెలీదు. వీళ్ళకి తెలిస్తే రా నన్ను చంపు అని ఎదురు వెళ్ళి నుంచోరు కదా. అందుకే దట్ ఈస్ కాల్డ్ కర్మ. కర్మ సిద్ధాంతాన్ని అందరూ నమ్మినా నమ్మకపోయినా అది ఉంది. ఆ ప్రకారమే ప్రతి జీవి, మానవులే కాదండి, ఏ జీవికైనా కర్మ సిద్ధాంతం ప్రకారమే చావు పుట్టుకలు, తర్వాత ఈ జీవనయానము అంటే ఈ లైఫ్ స్పాను, ఈ జీవితంలో జరిగే సంఘటనలు ఇవన్నీ కూడా ప్రీ రికార్డెడ్, ముందే రాసిపెట్టి ఉంటాయన్నమాట.